ఇన్ అవర్ ఈపీఎం అప్లికేషన్ అనమాట. బిజినెస్ రూల్స్‌కొచ్చేటప్పటికల్లా కొన్ని కమాండ్స్ ఉన్నాయి. సో, ఓపెన్ నోట్‌ప్యాడ్ అని ఇక్కడ పెడదాం. సో, ఫస్ట్ ఏంటి అంటే కొన్ని సెట్ కమాండ్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఈస్ సెట్ క్రియేట్ నాన్ మిస్సింగ్ లాక్ ఆన్ ఆఫ్. సో, ఇదొక కమాండ్ ఉంది. Along with that, we also have another set command called set create block on EQ on and off. సో ఇది ఇంకొక కమాండ్. మూడోది ఏంటి అంటే సెట్ అప్డేట్ క్యాల్క్ ఆన్ అండ్ ఆఫ్. ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ సెట్ ట్యాగ్ మిస్సింగ్ ఆన్ ఆర్ ఆఫ్. ఓకే. సో దీస్ ఆర్ సమ్ commands, okay, that we will be using in our ఈపీఎం అప్లికేషన్. ఓకే. అది మీరు ఎఫ్‌సిసిఎస్‌లో కూడా కొంతమందికి ఎఫ్‌సిసిఎస్ ఐడియా ఉంటే అక్కడ కూడా మనం కొన్ని బిజినెస్ రూల్స్ రాయొచ్చు. ఓకే. సో, అక్కడైనా ఈపీబీసీఎస్ అప్లికేషన్‌లో అయినా, ఒక పీబీసీఎస్ అప్లికేషన్‌లోనైనా ఎక్కడైనా గానీ వి విల్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్ దిస్ సెట్ కమాండ్స్ అన్నమాట. ఓకే. సో, ఫస్ట్ 2 ఈ 2 సెట్ క్రియేట్ నాన్ మిస్సింగ్ బ్లాక్ ఆన్ అండ్ సెట్ క్రియేట్ బ్లాక్ ఆన్ ఈక్యూ ఏంటి అంటే బ్లాక్ ఇష్యూస్‌ని అడ్రెస్ చేస్తదనమాట. అంటే మీకు థర్డ్ క్లాస్ గుర్తుంటే లెట్ మీ ఓపెన్ ది ఎక్సెల్ ఆల్సో. మీకు లెట్ అస్ కన్సిడర్ ఒక కాంబినేషన్ అనేది ఉంది. ఓకే. సో, FY25 వి హావ్ దిస్ కాంబినేషన్ FY25 LAN BU version 1 class dimension with USD, no product, no location, no product, no location, no project, class dimension with big ఇక్కడ నో ఎంటిటీ, ఎంటిటీ 1, ఎంటిటీ 2, ఎంటిటీ 3 అనుకుందాం. ఓకే. సో, నో ఎంటిటీ, ఫస్ట్ నో ఎంటిటీ తీసుకుందాం. తర్వాత బిగ్ బ్యాలెన్స్ అండ్ మనకి లాస్ట్‌కి వచ్చేసేటప్పటికల్లా ఇక్కడ ఆర్‌ఈవీ అనేది ఉంది. ఓకే. సో, కెన్ ఎనీబడీ ఫ్రమ్ ది గ్రూప్ టెల్ మీ ఈ కాంబినేషన్ వల్ల మనకి మనకి బ్లాక్ అనేది ఏ కాంబినేషన్ వరకు మనకొస్తుంది? సెల్ అనేది మనకు ఏ కాంబినేషన్ వల్ల ఫార్మ్ అవుతుందో. సో, ఇదంతా మనకి ప్లాన్ 1 క్యూబ్‌లో ఉంది. ఓకే. సో, థర్డ్ క్లాస్ గుర్తుందనే అనుకుంటున్నా. సో, ఇక్కడ క్యూబ్ లోపల బ్లాక్, బ్లాక్ లోపల సెల్స్ అనేవి మనకి ఉన్నాయి. రైట్? సో, ఏ ఈ ఒక్క కాంబినేషన్ ఈ కాంబినేషన్‌లో ఏ కా ఎన్ ఏ ఎంత ఏ కాంబినేషన్ వరకు మనకి బ్లాక్ అనేది ఫార్మ్ అవుతుంది? అండ్ ఏ కాంబినేషన్‌ల వల్ల మనకి సెల్ అనేది ఫార్మ్ అవుతుందో? కెన్ ఎనీబడీ టెల్ మీ? up to entity హ్మ్. block formation, సో, up క to క no హ్మ్. entity అప్ టు నో ఎంటిటీ వరకు బ్లాక్ అనేది block. ఫార్మ్ అవుతుంది. రైట్? సో, Yes. ఇక్కడ టిల్ హియర్ మనకి బ్లాక్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. ఓకే. సో, అండ్ సెల్ అనేది దేనివల్ల ఫార్మ్ అవుతుంది? బికాస్ ఆఫ్ దీస్ 2 కాంబినేషన్స్. సో, గుర్తు రాని వాళ్ళకి కాంబినేషన్ ఆఫ్ స్పార్స్ మెంబర్స్ విల్ మేక్ ఎ బ్లాక్ అండ్ కాంబినేషన్ ఆఫ్ టెన్స్ మెంబర్స్ విల్ మేక్ ఎ సెల్. ఇప్పుడు కాన్ఫిగర్ చేసిన అప్లికేషన్‌లో ఎక్సెప్ట్ పీరియడ్ అండ్ అకౌంట్ ఎవ్రీథింగ్ ఆర్ what sparse combinations and big balance and RAV. So period and account dimension refers to the dense dimensions అన్నమాట. సో కాంబినేషన్ ఆఫ్ స్పార్స్ అంటే మనకి ఇక్కడ ఏంటి FY25 ప్లాన్ BU వర్షన్ 1 BU వర్షన్ నో USD నో ఎంటిటీ టిల్ నో ఎంటిటీ వరకు మనకి ఇది బ్లాక్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ బిగ్ బ్యాలెన్స్ అండ్ RAV విల్ బికమ్ ఎ సెల్. సో, మనం జనరల్‌గా ఎప్పుడన్నా మనము ఏంటి అంటే,
ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా ఎప్పుడన్నా ఏంటి అంటే జస్ట్ బికాజ్ యూ క్రియేట్ ఎ మెంబర్ యూ నో స్పార్స్ కాంబినేషన్స్ మీరు ఇవ్వంగానే, లేకపోతే ఒక స్పార్స్ మెంబర్ మీరు క్రియేట్ చేయంగానే బ్లాక్ అనేది అలొకేట్ అవుతుంది తప్పితే ఓపెన్ అవ్వదన్నమాట. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూలీ కాంబినేషన్. ఓకే. కొత్త కాంబినేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కాంబినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటిటీ క్రియేట్ చేశారనుకోండి. ఈఎన్‌టీ1 అని చెప్పేసి. సో, ఇక్కడ ఈఎన్‌టీ1 అనేది కొత్త మెంబర్ మీరు క్రియేట్ చేసి, దీన్ని మీరు కాల్ చేస్తున్నారంటే దిస్ విల్ బికమ్ అన్ ఎంటైర్‌లీ న్యూ బ్లాక్ గదా! సో, ఇలా కొత్తగా కాంబినేషన్ మనం ఎప్పుడన్నా కాల్ చేసినప్పుడు, ఒక కొత్త స్పార్స్ మెంబర్‌ని మనం క్రియేట్ చేసి, ఆ స్పార్స్ మెంబర్‌ని మనము ఒక కాంబినేషన్‌లో గనుక మనము కాల్ చేస్తే, మనకప్పుడు ఏమవుతుంది అంటే, బ్లాక్ ఇష్యూ అనేది మనకి ఫార్మ్ అవుతుందనమాట. ఆ బ్లాక్ ఇష్యూ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఈఎన్‌టీ1 అనేది మనకి కొత్త మెంబర్. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే బ్లాక్ అనేది ఇట్ విల్ నాట్ బి ఓపెన్డ్ అంటిల్ అండ్ అన్‌లెస్ మనము ఒక డేటా ఇన్‌పుట్ చేస్తే. అంటే ఇప్పుడు మనం మాన్యుయల్‌గా ఇట్లా ఒక ఫార్మ్‌లో మనం ఇక డేటా ఇన్‌పుట్ చేసి సేవ్ చేస్తే ఏమవుతుందంటే ఆ బ్లాక్ అనేది మనకి బ్యాక్ ఎండ్ అలొకేట్ అయ్యుంటుంది. కానీ ఆ బ్లాక్ అనేది మనకి ఓపెన్ అయ్యుండదనమాట. ఇట్స్ జస్ట్ లైక్ ఎట్లా అంటే మన ఆఫీస్‌లున్నాయి. ఓకే. మీ మీ ఆఫీస్ ఉంది. మీ ఆర్గనైజేషన్ ఉంది. మీ ఆర్గనైజేషన్ ఒక కొత్త ఆఫీస్‌ని ఓపెన్ చేసిందనమాట. ఓకే. సో, ఇనాగరేట్ చేసినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ థట్ ఇట్ ఈస్ ఓపెన్. ఇప్పుడు పొద్దున ఎవరో ఒకరు వచ్చి కార్డ్ పెడితే తప్పితే యూ నో లోపలికెళ్ళాలంటే ఆబ్వియస్‌లీ స్వైప్ చేయాలి కదా! కార్డ్‌ని స్వైప్ చేయాలి కదా మనము. సో, అలాగే ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి కార్డ్ స్వైప్ చేస్తే తప్పితే నోబడీ క్యాన్ ఎంటర్. అంటే బేసికల్‌గా ఏంటంటే బ్లాక్ అనేది క్లోజ్డ్ స్టేటస్‌లో ఉంటదనమాట. సో, దాన్ని మీరు మాన్యుయల్‌గా డేటా ఎక్కడన్నా ఇన్‌పుట్ చేస్తేనే మీకు ఆ బ్లాక్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాన్యుయల్‌గా ఇక్కడ 100 ఏసారు. సో, ఈ 1 అనేది ఇక్కడికొచ్చి కూర్చుంటే తప్పితే మీకు ఈ బ్లాక్ అనేది ఓపెన్ అవ్వదన్నమాట. సో, మీరు నార్మల్‌గా ఎప్పుడన్నా ఇప్పుడు అదే కాంబినేషన్ ఆ కొత్త కాంబినేషన్‌ని మీరు మాన్యుయల్‌గా ఇన్‌పుట్ చేయకుండా, డేటాని ఇక్కడ ఏమి ఎంటర్ చేయకుండా, డైరెక్ట్‌గా ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఎనీ కాలిక్యులేషన్ ఆన్ థాట్ న్యూలీ క్రియేటెడ్ స్పార్స్ బ్లాక్ మీకేంటి అంటే, మీరు మొత్తం లెవెల్ 0 తీసుకున్నా మీకు బ్లాక్ అనేది ఓపెన్ అవ్వదు. సో, థట్ ఈస్ కాల్డ్ ఎ బ్లాక్ ఇష్యూ. సో, వాట్ ఈస్ ఎ బ్లాక్ ఇష్యూ? టు సమ్మరైజ్ ఇట్. సో when there is a newly sparse member that is being utilized in our in our calculations ఎక్కడైతే మనము ఆహ్, కొత్త కాంబినేషన్ కొత్త మెంబర్ కాంబినేషన్‌ని మనము కొత్త స్పార్స్ కాంబినేషన్‌ని మనము రెఫర్ చేస్తున్నామో ఆ టైంలో ఈవెన్ థో వి ప్రొవైడ్ ఆల్ ది లెవెల్ 0 మెంబర్స్ ఇన్ అవర్ ఫిక్స్ స్టేట్మెంట్ మనకక్కడ ఫిక్స్ స్టేట్మెంట్‌లో అన్ని లెవెల్ 0 కాంబినేషన్స్ మనం కాల్ చేసినా, మనకి కావాల్సిన ఔట్‌పుట్ గనక మనము చూడలేకపోతే, దట్ మీన్స్ దట్ స్పార్స్ బ్లాక్ ఈస్ క్లోజ్డ్. ఆ బ్లాక్ అనేది క్లోజ్డ్ స్టేటస్‌లో ఉంది అని. దాని గేట్ ఎవ్వరు ఓపెన్ చేయలేదు అని. దట్ ఈస్ కాల్డ్ ఎ బ్లాక్ ఇష్యూ. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కాలిక్యులేషన్ మేనేజర్‌లో ఐ విల్ క్రియేట్ ఎ న్యూ రూల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బ్లాక్ ఇష్యూ ఓకే. బ్లాక్ ఇష్యూ రూల్ అని చెప్పేసి ఒకటి రాస్తున్నా. రాసేసి ఐయామ్ క్లికింగ్ ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఎడిట్ స్క్రిప్ట్ కొడుతున్నా. సో, ఇప్పుడు చూడండి. సో, బేస్ డేటా, కామా, FY25, కామా, ప్లాన్, కామా, PU వర్షన్ 1, కామా, USD, కామా, నో ప్రొడక్ట్, కామా, నో ప్రాజెక్ట్, కామా, నో లొకేషన్, కామా ఇప్పుడు ఫస్ట్ నో ఎంటిటీ, ఎంటిటీ1 ఫిక్స్ చేసేస్తానండి. చూడండి. నో ఎంటిటీ ఈఎన్‌టీ1 ఓకే. ఫిక్స్ చేసి ఇక్కడ నేను చెక్ బ్యాలెన్స్ అనేది ఇస్తాను. ఓకే. ఇట్లా ఇచ్చి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌ఈవి ఈక్వల్ టు 100 అని నేను ఇచ్చేసి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా.
లాంచ్ అయింది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. చూడండి 100కి నో ఎంటిటీకి పడింది. కానీ ఈఎన్టీ1కి పడలేదు. ఎందుకు అంటే ఈ ఈఎన్టీ1, ఈఎన్టీ2 ఎంటిటీ1 అండ్ ఎంటిటీ2 ఈ 2 ఏంటి అంటే నాకు న్యూలీ క్రియేటెడ్ మెంబర్స్ అన్నమాట. సో, డే 1 నుంచి మనము నో ఎంటిటీలో మనం డేటా ఏస్తూనే ఉన్నాము. డేటా ఇన్‌పుట్ చేస్తున్నాము. అండ్ డేటాని మనము ఏంటి కాలిక్యులేషన్ రాస్తూనే ఉన్నాం కాబట్టి ఇంక బ్లాక్ అనేది బ్యాకెండ్ ఆల్రెడీ ఫార్మ్ అయ్యింది. బట్ ఎంటిటీ 1 అండ్ ఈఎన్టీ2 ఆర్ ది న్యూలీ క్రియేటెడ్ మెంబర్స్. అండ్ నేను ఈ న్యూలీ క్రియేటెడ్ స్పార్స్ మెంబర్‌ని నేను నా ఫిక్స్ స్టేట్మెంట్‌లో కాల్ చేశాను. నేను ఇంకా దీంట్లో ఎక్కడ డేటా ఇన్‌పుట్ చేయలేదు. 1 అనేయలేదు, 2 అనేయలేదు, ఎక్కడా వేయలేదన్నమాట. సో, దిస్ ఈస్ ఫ్రెష్ ఇప్పుడే జస్ట్ క్లాస్‌కి బిఫోర్‌గా నేను ఈఎన్టీ1, ఈఎన్టీ2 అని 2 మెంబర్స్ నేను ఎంటిటీ డైమెన్షన్‌లో క్రియేట్ చేశాననమాట. సో, అందువల్ల మీకు ఇక్కడ వెన్ యూ డైరెక్ట్‌లీ కాల్ అండ్ ఇందాక చెప్పా కదా! వెన్ యూ డైరెక్ట్‌లీ కాల్ ఎ స్పార్స్ మెంబర్ ఇన్ యువర్ ఫిక్స్ స్టేట్మెంట్ ఆర్ ఇన్ యువర్ క్రాస్ డైమెన్షన్ అప్పుడేంటి అంటే మీకు డేటా అనేది స్టార్టింగ్‌లో పడదు. ఎందుకు అంటే ఈ FY25 విత్ రెస్పెక్ట్ టు ప్లాన్ BU వర్షన్ 1 USD నో ప్రొడక్ట్, నో ప్రాజెక్ట్, నో లొకేషన్ నో లొకేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈఎన్టీ1 అన్న బ్లాక్ ఏదైతే ఉందో అది ఇంకా క్లోజ్డ్ స్టేటస్‌లోనే ఉంది. కానీ ఓపెన్ అవ్వలేదు అని అర్థం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 1 అనేసి నేనిక్కడ సేవ్ కొడతాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇదే రూల్‌ని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయంగానే ఇప్పుడు నేనిక్కడ రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఇప్పుడు పడింది. ఎందుకు అనంటే ఇక్కడ వన్స్ ఎప్పుడైతే ఇక్కడొచ్చి 1 అనేది కూర్చుందో మనకేంటి ఇక్కడ స్టేటస్ ఇక్కడ బ్లాక్ అనేది మాన్యుయల్‌గా ఓపెన్ అనేది అయిపోతుందనమాట. సో, ఇప్పుడేంటి మీరు 100 కాదు, 200 ఏసినా, 300 ఏసినా, 400 ఏసినా గానీ మీకు బ్లాక్ అనేది ఈ విత్ రెస్ ఏ బ్లాక్ నేనంటున్నా FY25 ప్లాన్ BU వర్షన్ 1 USD నో ప్రొడక్ట్, నో ప్రాజెక్ట్, నో లొకేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈఎన్టీ1 అనేది మీకు బ్లాక్ అనేది ఆల్వేస్ ఓపెన్ అయ్యుంటుందన్నమాట. అర్థమైందా? బ్లాక్